రెండోది జగన్మోహన్ రెడ్డి గారి అంశానికి వచ్చేప్పటికీ ఆయన మళ్ళీ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు చూస్తే కనుక జగనన్న జగన్మామ, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి వెళ్తే సార్ చంద్రబాబు సార్ అక్కడ పిలుపుల్లో తేడా విజయవాడ ప్రజానికం చాలా స్పష్టంగా చెప్పగలరు. నోటీస్ చేయండి. అంటే ఎవరు బంధించారో కానీ ఆయన్ని తాడేపల్లి బంగ్లాలో 5 ఏళ్ల పాటు బంధించి కేవలం బటన్ నొక్కడానికే పరిమితం చేశారు. అవును సరే, ఆయనకి ఆ బంధనం ఆయనే చేసుకున్నాడో లేకపోతే ఎవరైనా చేశారో తెలియదు. ఇవాళ అది ఆయన నోటీస్ చేశాడు, పర్లేదు నేనున్నాను మీకు భరోసా ఇస్తున్నాను. అంటే ఆయన చరిష్మా ఏం తగ్గలా, అక్కడ ఆయన చరిష్మా తగ్గలేదు. ఆయన భరోసా ఇస్తున్నది పార్టీ క్యాడర్కి అండి. పార్టీ క్యాడర్కి, కింది స్థాయి నాయకత్వానికి. ఇప్పటికీ మనకి జనంలో కొంత అంటే మనల్ని పట్టించుకునే పరిస్థితి ఉంది, అలాగే మనం వెడితే స్పందించేటువంటి పరిస్థితి ఉంది ప్రజల్లో అనే విషయం ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి. ఇప్పటిదాకా ఆయన బయటికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. నిజానికి అధికారం పోయిన తర్వాత ఆయన సీరియస్గా జనంలోకి వెళదాం అనుకున్నాడు. ఏది ఈ ఓదార్పు యాత్ర తరహాలో ఒక యాత్ర డిజైన్ చేశాడు ఆయన. ఈ హత్యలకి గురయ్యారు, 33 హత్యలు, 300 ఆత్మహత్యలు అనే లిస్టు బయటపెట్టిన రోజున ఆయన వాళ్ళకి నైతికంగా వాళ్ళకి భరోసా కల్పించడం కోసం ఒక యాత్ర డిజైన్ జరిగిందే, అది ఆగిపోయింది ఏ కారణం చేత. ఇప్పుడు ఆయన జనంలోకి వచ్చిన తర్వాత వస్తున్నటువంటి స్పందన చూసి అయ్యా అని పిలుస్తున్నారు, కొంచెం ఏజ్డ్ పీపుల్ అన్నా అని పిలుస్తున్నారు. ఈ పిలుపులు అలాగే తను పిలిచే పద్ధతి కూడా అలాగే ఉంటుంది. సీఎం అని కూడా నినాదాలు చేశారు. సీఎం అనేది క్యాడర్ నినాదాలు చేస్తారు. అయితే క్యాడర్ నినాదాల కంటే కూడా పబ్లిక్ ఆయనతో ఇంటరాక్ట్ అవుతున్న సందర్భంలో వాళ్ళు సంబోధిస్తున్నటువంటి సంబోధనల్లో ప్రధానంగా అన్నా అని, అయ్యా అని ఇలా నడుస్తోంది. ఆయన ఎవరితో మాట్లాడినా అన్నా అనే మాట్లాడతాడు. ఈ పర్సనల్ టచ్ అనేది వర్కౌట్ అవుతోంది. మళ్ళీ జనాల్ని జగన్ తన దీనిలోకి తీసుకోగలడు అనే ఒక కాన్ఫిడెన్స్ క్యాడర్కి వస్తుంది ఇప్పుడు, లోకల్ క్యాడర్కి. అయితే జగన్మోహన్ రెడ్డి ఇంత స్పందన ఉంది జనంలో, కానీ ఎందుకు ఆయన్ని అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో కట్టేయటం వలన కదా మొన్న జరిగినటువంటి పరాజయం అని చెప్పి ఇప్పుడు వైసీపీ నాయకత్వం, అలాగే వైసీపీ పార్టీ కార్యక్రమాలని, అలాగే ఆ పార్టీ ప్రచార బాధ్యతల్ని భుజాన వేసుకున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పర్టికులర్గా ఆ ఏరియాలో స్టోరీస్ ఎక్కువ వస్తున్నాయి. అయ్యో, ఇంత ఆదరణ ఉంది జనంతో, ఇంత కనెక్టివిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి, ఇదంతా వృధా అయిపోయిందే. మొన్న ఎన్నికల్లో ఆయన అంటే అధికారం రాగానే ఆయన ప్యాలెస్కి పరిమితం అయిపోయి అన్ని వ్యవస్థల్ని బైపాస్ చేసి, అంటే వాలంటీర్లు పింఛన్ ఇచ్చేస్తారు ఇంటికి తీసుకెళ్ళి, మనం మేట నొక్కుతాం, మనము వాలంటీర్లు ప్రజలు మూడంచెలే, ఇంకా మరో వ్యవస్థ అక్కర్లేదు అనే పరిస్థితికి తీసుకెళ్ళి అందరినీ బైపాస్ చేసి, అందరినీ అచేతనుల్ని చేసి, అలా అన్ని వ్యవస్థల్ని కూడా ఎందుకు పనికిరాని పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ఫలితం. అలాగే తను కూడా అంటే ప్రజలతో ఇంటరాక్షన్ లేదు, వాళ్ళకి తనని కలిసే అవకాశం లేకుండా చేశాడు ఆయన. మీకు ఏదైనా ఉంటే వాలంటీర్లతో చెప్పుకోండి, వాలంటీర్ల నుంచి నాకు తెలుస్తుంది, నేను స్పందిస్తాను అని వ్యవహరించిన తీరు ఇది కదా మనల్ని ఇబ్బంది పెట్టింది. నిజానికి ఆయన రెగ్యులర్గా జనంతో ఉండుంటే, ఇదే పద్ధతిలో కనుక వ్యవహరించుంటే, ఇదే కనెక్టివిటీతో వ్యవహరించుంటే డెఫినెట్గా మనం మళ్ళీ గెలిచి ఉండేవాళ్ళం. అది ఆ అవకాశాన్ని, ఆ సువర్ణ అవకాశాన్ని చేజేతులారా జగన్ జారవిడుచుకున్నాడు అనేటువంటి ఒక ఆవేదన ఇప్పుడు వాళ్ళ అంటే సెకండరీ లీడర్షిప్లో బలంగా ఉంది. అది వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళు పుంఖాలు రాసేస్తున్నారు. అద్భుతమైనటువంటి అవకాశం మనం చేజేతులారా జారవిడుచుకున్నాం. ఇప్పటికైనా గుర్తించండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇలా ఎప్పుడూ కూడా జనంతోనే ఉండాలి, జనంతో ఉండటమే మనకి కలిసి వచ్చే అంశం. మనం తిరిగి అధికారంలోకి రావాల్సిన పరిస్థితి, ఆ నిర్ణయం చేయవలసింది కూడా జనమే. కాబట్టి
జనం విడిచి సాము చేసే ప్రయత్నం చేయకండి మీరు అని ఇమ్మీడియట్గా వాళ్ళు సలహాలు ఇచ్చే పనికి దిగిపోయారు. అందుకని ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏది ఓపెన్ చేసినా ఆయన రెండో విడత అంటే మొదటి విడత చేసి వెళ్ళిపోయారు. ఆయన మొదటి విడత వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన అనే పేరుతో వచ్చి ఆయన కేవలం బుడమేరు కట్ట దగ్గర నిలబడి మాట్లాడి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. ఈ తిరిగి రావటానికి మొన్నటి స్పందనకి మధ్యలో జనం ఆయన పట్ల ప్రదర్శిస్తున్నటువంటి స్పందన చూసి వీళ్ళందరికీ ఊపిరిలు వచ్చినాయి. ఈ ఊపిరిలు వచ్చి వీళ్ళు ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం, ఆయనకు సలహాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బాబు నువ్వు దయచేసి జనంలో ఉండు, ఎక్కడికి పారిపోకు, వెళ్ళిపోకు, అంటే ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోవద్దు. మీరు బెంగళూరు లేకపోతే హైదరాబాదు మరొక చోటుకో ఇడుపులపాయకు వెళ్ళిపోకండి. మీరు తాడేపల్లిలో ఉండండి, రోజువారీ జనంలో తిరగండి, జనంలో ఉండండి. నిజానికి 2014 నుంచి 19 వరకు మీరు చేసిన కార్యక్రమమే మిమ్మల్ని నిలబెట్టింది. మళ్ళీ దాన్నే నమ్ముకోండి, పాదాలని నమ్ముకోండి, పాదయాత్రను నమ్ముకోండి అన్న పద్ధతిలో ఇప్పుడు వ్యాసాలు రాస్తున్నారు వీళ్ళందరూ కూర్చుని. సో ఇంకోటి లేటెస్ట్ అండి,